హైదరాబాద్ వాసులకు సంబంధించి ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక ముఖ్య ప్రకటన అయితే కనుక తెలుసుకుందాము. హైదరాబాద్లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురిసింది. ఇక రానున్న 2-3 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఇక ఈరోజు ఆగస్టు 3వ తారీఖు ఈరోజు రాత్రికి అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. భాగ్యనగర వాసులకు అధికారులు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు రాత్రికి నగరంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ నగర పోలీసులు సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సిపి సజ్జనార్ గారు అయితే సూచించారు. ప్రస్తుతం బయట ఉన్నవారు వర్ష తీవ్రత మరింత పెరగకముందు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షం అయితే కురిసి రోడ్లు కాస్త మునిగిపోయాయని చెప్తూ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో బయటికి ఆల్రెడీ వెళ్ళిపోయిన వారు ఇమీడియట్గా అవకాశం ఉన్నంత వరకు ఇంటికి అయితే కనుక త్వరగా చేరుకోవాలి, పనులు ముగించుకొని సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక అలాగే నీరు నిలిచిపోయిన రహదారులు, ముంపులకు గురయ్యే లోతట్టు ప్రాంతాలు గుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేయకండి. ఒకవేళ మీ ఇంటికి వెళ్ళడానికి కాస్త ఆల్రౌండ్ అయినప్పటికీ సురక్షితమైన రోడ్లో మాత్రమే ప్రయాణించండి తప్ప షార్ట్ కట్స్ కానీ లేదంటే నీరు మునిగిపోయింది ఇలాగే వెళితే కొంచెం త్వరగా వెళతాం, మునిగిపోయిన రోడ్ అయినా పర్వాలేదు అనుకుని అలాంటి ప్రయత్నాలు చేయకండి. ముఖ్యంగా బైక్స్ మీద వాటర్ నడిచి వెళ్ళే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి. అలాగే అలాంటి మార్గాలను వీలైనంత వరకు నివారించాలని సూచించారు. అలాగే ముంపు ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు. వాహనదారులు డ్రైవింగ్ సమయంలో వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా అయితే కనుక వాహనాలు నడపాలని చెప్తూ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని, ప్రయాణించే సమయంలో కూడా అన్ని రకాల భద్రతా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వాతావరణ శాఖ యొక్క హెచ్చరికను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అధికారుల యొక్క సూచనలు అయితే కనుక పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసులు అయితే కనుక మరోసారి విజ్ఞప్తి చేశారు. సో జాగ్రత్త. ఈ రోజు రాత్రికి అయితే కనుక 3వ తారీఖు రాత్రి ఇప్పటికే వర్షం అయితే పడుతుంది హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో. రాత్రికి ఇంకా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.